బిగ్ బాస్ ప్రోమో అయితే హోరావోరుగా కలర్స్ బాల్స్ అనే పెట్టారు కాన్సెప్ట్. ఎలా అనిపించింది అన్న ఈరోజు ప్రోమో? నిజంగా నిన్న ఎపిసోడ్ లో లూడో ఆడిపించారు. అదే టీమ్ తో లూడో వల్ల నామినేషన్ ట్విస్ట్ అయితే బాగా కొంచెం ఇంట్రెస్ట్ గా చూపించారు. అదే టీమ్ తో ఈ రోజు ఒక గేమ్ అంటే లగ్జరీ బడ్జెట్ నుంచి గేమ్ ఆడిపించారు. ఈ గేమ్ లో హోరాహోరీగా ఎప్పుడు కనబడని కళ్యాణ్, అదే మన ఆర్మీ కళ్యాణ్ గారు ఎప్పుడు కానీ కెమెరాలకు ఎప్పుడు కనబడు. నాగార్జున గారు కూడా చెప్పారు కనబడు అని. అట్లాంటి ఆయన కనబడడం జరిగింది. ఆయన కొంచెం గట్టిగా అరవడం కూడా జరిగింది. అండ్ తనుజ అండ్ మన రీతు చౌదరి మీద అరవడం జరిగింది, ఇలా కొట్టడం జరిగింది. కొంచెం గేమ్ లో చూపిస్తున్నాడు, కనబడుతున్నాడు అని నా అభిప్రాయం భయ్య. అదొకటి తగులుతుంటాయి గేమ్ లో కామన్ అని చెప్పి అన్నాడు. అది కాకుండా రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ఇలా గొడవల్లో కొంచెం గట్టిగా వాయిస్ వినపడుతున్నాడు. అదే ఎందుకు అంత రైజ్ అయిపోతున్నాడు అర్థం అవ్వట్లేదు. ఎందుకు కళ్యాణ్ ఫస్ట్ టైం కనబడుతున్నాడు. ఈ ప్రోమోలో కూడా మీరు ఇన్ని ప్రోమోలు చూడండి, ప్రోమోలో ఎక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి కనపడలే, ఈ ప్రోమోలోనే కనబడినాడు. అదొకటి కంటెస్టెంట్స్ ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు అందరూ? ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు గేమ్ ఇంపార్టెంట్ మీకు అని. తనుజ సాఫ్ట్ గా ఉన్న తనుజ కూడా ఈ రోజు వాళ్ళు హౌస్ వాళ్ళంతా మన డెమో కళ్యాణ్ అది ఏదైతే క్యాప్టెన్ ఉన్నాడో డిమోట్ చేయడం జరిగింది. హెల్మెట్ అని చెప్పి పక్కన కూడా చేయడం జరిగింది. కాబట్టి చూడాలి, ఎందుకంటే ఎక్కువ రీతు చౌదరి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ బాల్స్ లో అన్ని తీసేయడం అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇంకా రచ్చగా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దసరా స్పెషల్ కాబట్టి దసరా ఎపిసోడ్ కూడా ఉండబోతుందని నా అభిప్రాయం. నిన్న పోయిన వారం అయితే హెల్మెట్ ప్రియా సెట్ అయిపోయింది. ఎలా అనిపించింది ఆ ఒపీనియన్? ఇప్పుడు అక్కడ నాకు తెలిసి ప్రియా గారు తనుజ గారు ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తే బాగుంటుంది. శ్రీజ గారు కానీ ప్రియా గారు వెళ్తే బాగుంది అనిపించింది. ప్రియా గారు వెళ్ళారు. ఈసారి కూడా శ్రీజ నామినేషన్. ఇప్పుడు ఈ వీక్ ఎవరో వచ్చు, 4th వీక్. యాక్చువల్గా నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా ఫ్లోరైసేని గారు హెల్మెట్ అవ్వచ్చేమో, కానీ ఆమె పికప్ అయ్యింది. ఈరోజు ఇప్పుడు నామినేషన్ లో చూస్తే హరీష్ గారు, అశోసేని గారు, మేబీ సుమన్ శెట్టి గారు అండ్ ఈమె ఉన్నారు. మేబీ దమ్ము శ్రీజ వెళ్ళిపోయే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఓకే, బాగా సుమన్ శెట్టి అయితే కంటెస్టెంట్స్ తో బాగా డాన్స్ చేస్తున్నారు. దమ్ము శ్రీజ చూస్తే మీరు భరణి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. భరణి ఏమనుకున్నాడు, చిన్న టీంలే సుమన్ శెట్టి వాళ్ళది ఏం తెస్తారులే బాక్సెస్ అనుకున్నాడు. కానీ నిన్న ఆయన ప్లాన్ రివర్స్ అయింది. వాళ్ళు టచ్ చేసేటప్పుడే వాళ్ళు తెచ్చి పెట్టేసినారు. సుమన్ శెట్టి, రాము, మన ఫ్లోరిడా సైడ్ వీళ్ళు ముగ్గురు ఒక టీం ఉండే, వాళ్ళు తెచ్చి పెట్టేశారు. కాబట్టి నిన్న బొమ్మ దిమ్మిరైపోయింది. భరణికి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది, సుమన్ శెట్టి టీం ఇంత బాగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి పికప్ అయ్యాడు, రాము ఇంకా పికప్ కావాల్సింది. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కడో ఇంకా చూపించట్లేదు ఆడియన్స్ కి ఉంటున్నాడు అనిపిస్తుంది. ఫ్లోరా సైని కూడా తన ఆట బాగా చూపిస్తుంది. కాబట్టి ఫ్లోరా సైని కూడా ఒక టాప్ 6 టాప్ 7 వరకు ఉంటుందని నా అభిప్రాయం. ఈసారి శ్రీముఖి ఏదైతే మిస్ అయిన కప్పు మేబీ తనుజ కానీ శ్రీజ కానీ తనుజ సంజన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను.